గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. భారతదేశం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ గౌరంట్ల మాధవ్కు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తరపు నుండి నిరసన ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహింపులో ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారిని చుట్టుముట్టి ప్రత్యేక హోదాపై మరియు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని నిలదీసిన యువజన కాంగ్రెస్ ఎంపీ గౌరవం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి హోదా కావాలని ఎన్నిసార్లు మీరు మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ ఎన్నిసార్లు ప్రశ్నించారు? యువతకు మీరు సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీరు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని రామారావు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. మీరు ఈ రోజు అన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు పత్రిక చేస్తున్నారు, ఆయన హ్యాపీగా ఎంపీ గారు. బట్ మాకు యువతగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, లేదా అమరావతి గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశారని మేము అన్నగారిని మేము అడుగుతున్నాం. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వద్దు, ఖచ్చితంగా మనకు ప్యాకేజీ ముద్దు అని ప్యాకేజీని ఆయన తీసుకుని రావడం జరిగింది. ఆ 4-5 సంవత్సరాలు ఆ రకంగా ఆయన సంతలో పశువు నమ్మినట్లు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి, మోడీ గారికి తాకట్టు పెట్టి ఆయన ప్యాకేజీని తెచ్చుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రత్యేక హోదా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలం విప్పడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అనేక సార్లు దానిపైన మొత్తం ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనేక సార్లు కూడా గందరగోళాన్ని సభలో సృష్టించడం జరిగింది. అది ఒకసారి మీరందరూ కూడా ప్రజల్ని తప్పు రామారావు గారు అన్నదానికి స్పష్టంగా నేను సమాధానం చెప్తున్నా. మరొకసారి కూడా తెలియజేస్తున్నా, విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేది మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదాను తీసుకురావాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన ఉండేది. ప్రత్యేక హోదా
వద్దు ప్యాకేజీ ముద్దు అని ఆయన ప్యాకేజీ తీసుకురావడం జరిగింది. అది ఒక అంశం. రెండో అంశం, మన రాష్ట్రానికి ఇంకా 10 కాలాల పాటు హైదరాబాద్ను మనం రాజధానిగా చేసుకుని మనం పరిపాలన చేసుకునే అవకాశం ఉండింది. ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి హైదరాబాద్ను కేసీఆర్ కు వదిలేసి, ప్రత్యేక హోదాను మోడీకి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు పరారై వచ్చినారు. ఆయనను కూడా ప్రశ్నించవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఖచ్చితంగా ఒక బాధ్యత గల ఎంపీగా రామారావు గారు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. ఖచ్చితంగా మేము నిమ్మకంతా కలిసి పార్లమెంట్లో గలం విప్లవం జరిగింది, పోరాటం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం 2024లో కూడా మేము అధికారంలోకి వస్తాం, ప్రత్యేక హోదాను సాధిస్తామని సందర్భంగా